ఫెసిలిటీస్, ఇండస్ట్రీస్. ఈ 3 ఫెసిలిటీస్ ఏరియాకి ఉంటే ఆ ఏరియాని డెవలప్‌మెంట్ అయింది అని చెప్పొచ్చు. ముందుగా ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కోసం మనం మాట్లాడుకుందాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉన్న ఏకైక హైవే ఏదైనా ఉందంటే అది NH-44 హైవే మాత్రమే. సో, ఈ NH-44ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలే బాగా డెవలప్‌మెంట్ అయ్యున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై మరియు బెంగుళూరు రాష్ట్రాలు మనకు బాగా గుర్తొస్తాయి. ఈ NH-44 హైవే అనేది షాద్‌నగర్ మీదుగా వెళ్ళడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌కి మెయిన్ బెనిఫిట్ అవుతుంది. అలాగే ఆర్టీసీ మరియు రైల్వే ట్రాన్స్‌పోర్ట్ పరంగా షాద్‌నగర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. దానితో పాటుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అనేది షాద్‌నగర్ ఏరియా నుండి కేవలం 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మాత్రమే ఉండడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా ట్రాన్స్‌పోర్ట్ పరంగా షాద్‌నగర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. రెండోదిగా పబ్లిక్ ఫెసిలిటీస్ లైక్ వాటర్ ఫెసిలిటీస్, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ వీటితో పాటు హైదరాబాద్‌కి సంబంధించిన జూ పార్క్‌ని కూడా షాద్‌నగర్